ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. అలనాటి తారల్లో మనం స్టార్ హీరోయిన్స్ అని చెప్పుకోవాలంటే ముందుగా సావిత్రి గారి పేరు వినిపిస్తుంది. ఆ పేరు వెనకాలే మనకి జమున గారి పేరు టక్కున గుర్తుకు వస్తుంది. ఆమె చేసిన సినిమాలు, ఆమె పాత్రలు ఎప్పటికీ అజరామరం. సో జమున గారు అనగానే అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి, కొన్ని చిలిపి కథలు ఉన్నాయి. అలా ఆమె జీవితం అంతా, ఆమె సినిమా జీవితం అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆమెతో కలిసి పనిచేసిన కో డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి జమున గారి ఆమె సెట్లో ఎలా ఉండారు, ఎలాంటి సినిమాలు చేశారు, ఎలా ప్రవర్తించేవారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, జమున గారి పేరు గుర్తుకు రాగానే ఆమె అందం గుర్తొస్తుంది, అవునవును ఆమె కోపం గుర్తొస్తుంది, అవునవును ఆమె మూతి విరుపు గుర్తొస్తుంది, ఆమె అద్భుతమైన నటన. అందుకే కళాభారతి అన్నారు. కళాభారతి జమున గారు. జమున గారితో నేను చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా బాపు గారు సంపూర్ణ రామాయణం. అందులో ఆవిడ కైక వేషం వేసింది. సార్, కైక వేషం ముందు వేయటానికి ఆవిడ ఒప్పుకోలేదు. నేను కైక వేయటమా, శోభన్ బాబు రాముడైతే నేను కైకట్ట వేస్తాను, శోభన్ బాబు తల్లి వేషం నేను వేయాలా, శోభన్ బాబు నేను కలిసి తహసీల్దార్ గారు అమ్మాయి చాలా సినిమాల్లో మేము ఇద్దరం పేరుగా యాక్ట్ చేసాము, కరెక్ట్. ఇప్పుడు శోభన్ బాబు తల్లిగా నేను వేయాలా అందావిడ. అని అంటే అప్పుడు బాపు రమణ గారు, అమ్మ మీరు కైక వేషం వేయొద్దు, ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులో కైక వేషం ఎవరు వేస్తే బాగుంటుంది, కాస్త ఆల్టర్నేటివ్ చెప్పండి అని అన్నారు వీళ్ళు. అనేసరికి ఈవిడ ఆలోచించి యశ్వరలక్ష్మి ఎప్పుడో కైక వేషం వేసింది, ఆవిడ అవుట్డేటెడ్ అయిపోయింది, ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది. తర్వాత చూస్తే మరి జమున గారి ఆ రేంజ్లో ఇంకెవరు ఆల్టర్నేటివ్స్ కనిపించకపోయేసరికి నిజమేనండి ఎవరు ఆల్టర్నేటివ్ లేరు అని అంది ఆవిడ. అందుకేనండి మిమ్మల్ని వేయమని అన్నారు. బాపు గారు అంతటి ఆయన ఏం ఆలోచించుకోకుండా బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, అమ్మ మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది, సో దానికి అయిపోయిన తర్వాత మీరు రషెస్ చూడండి ఎంత బాగుంటుందో క్యారెక్టరు, అది ఇది అని చెప్పితే ఆవిడ ఒప్పుకుంది. సార్, మీరు ఎత్తుకోవడే అద్భుతమైన పాయింట్ ఎత్తుకున్నారు. అవునవును. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడిగేస్తున్నది. చెప్పండి. యాక్చువల్గా మనం సావిత్రి గారి సినిమాలు చూసాము, జమున గారి సినిమాలు చూసాము. సావిత్రి గారి రోల్స్కి ఆమె అద్భుతమైన నటి, మహానటి. అవునవును. కానీ ఆమెకి కొంత ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సావిత్రి గారు కూడా యాక్ట్ చేసినటువంటి సత్యభామ యాక్ట్ చేసింది సావిత్రి గారు, తర్వాత జమున గారు యాక్ట్ చేశారు. సావిత్రి గారిలో సత్యభామకు ఉండేటటువంటి ఆ బింకము బిగువు అవి కనిపించలే. అదే సార్, నా క్వశ్చన్ ఏంటంటే సావిత్రి గారు చేసే పాత్రలకి ఆల్టర్నేటివ్ వేరే నటులు ఉన్నారు. సావిత్రి గారు లేకపోతే ఒక దేవిక ఉంది, ఒక రాసులోచన ఉంది, ఆల్టర్నేటివ్స్ ఉన్నారు. వేరే జమున గారికి ఆల్టర్నేటివ్ చూస్తే ఇంత చక్కగా డాన్స్ చేసి ఇంత చిలిపిగా అల్లరిగా అలాగ చేసేటటువంటి ఒక మంచి ఆర్టిస్ట్ ఆల్టర్నేటివ్ జమున గారికి ఆల్టర్నేటివ్ లేదు. కరెక్ట్, అది క్వశ్చన్. అవును, ఆల్టర్నేటివ్ లేదు. జమున గారు ఏంటంటే ఆ క్యారెక్టర్ జమున గారు అంటే జమున గారే వేయాలి. అందుకోసమే నాగిరెడ్డి చక్రపాణి గారు గుండమ్మ కథ తీస్తూ రామారావు గారు నాగేశ్వరరావు కలిసి జమున గారిని బాయ్కాట్ చేసిన, అది బాయ్కాట్ అంటావా లేకపోతే వాళ్ళు ఏమన్నా అభిప్రాయ భేదాలు వచ్చి మొత్తానికి జమున వాళ్ళిద్దరితో నటించడానికి పరిస్థితులు అనుకూలించలేదు ఒకానొక టైంలో. అయితే గుండమ్మ కథలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు హీరోలు. రామారావు గారి పక్కన సావిత్రమ్మ ఉంది, నాగేశ్వరరావు గారి పక్కన ఒక హీరోయిన్ కావాలి, ఖచ్చితంగా ఇంకా జమున గారే కావాలి. అందుకోసమని జమున గారిని పిలిపించి తర్వాత అడిగారు, ఏం లేదమ్మా ఒక చిన్న అపాలజీ చెప్పు అది ఇది అని అంటే, అపాలజీ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు, నేను చేసిన తప్పేంటో చెప్పండి
సో కాబట్టి నాకు అపాలజీ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చాలా ఫ్రాంక్గా చెప్పేసింది ఆవిడ. అపాలజీ చెప్పలేదు. అపాలజీ చెప్పలా. సో వీళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. అప్పుడు నాగిరెడ్డి చక్రపాణి గారు పిలిపించి, అబ్బాయి మీ గొడవలు ఎలాగ ఉంటే ఉన్నారు, మీరందరూ ఆర్టిస్టులు, మంచి ఆర్టిస్టులు, మేము ప్రొడ్యూసర్లమి డైరెక్టర్లమి, మీరు మాకు కావాలి, మేము కూడా మీకు కావాలి, మీరు ఆలోచించుకోండి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసేసి చక్కగా కలిసి ఒక మంచి సినిమా చేద్దాం అని కాంప్రమైజ్ చేస్తే అప్పుడు పెద్ద హీరోలు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వెంటనే గుండమ్మ కథ సినిమా స్టార్ట్ అవ్వాలా, వెంటనే అగ్రిమెంట్ అయిపోయింది కదా, ప్రాబ్లం సాల్వ్ అయింది కదా. గుళేబాకావాళ్ళకి వెంటనే జమున గారిని బుక్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు రామారావు గారు. సో జమున గారి అవసరం అంత ఉందన్నమాట. సార్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఎలాగో మనం గుండమ్మ కథ దాకా వచ్చాం కాబట్టి ఇక్కడ కాస్త బ్రేక్ వేసి అసలు ఎందుకు వాళ్ళ మధ్య ఆ గ్యాప్ వచ్చింది, జమున గారిని బ్యాన్ చేయడమా లేదా వారితో సినిమాలు చేయకూడదని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అనుకోవడం, వీటికి కారణం ఏంటి, అసలు ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? కారణం అంటే అండి, ఒకసారి జమున గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే మీరు ఆ సత్యభామ క్యారెక్టర్లో మీకంత పేరు రావటానికి కారణం ఏంటి అని అడిగారు. అడిగితే జమున గారు ఏం చెప్పారు తెలుసా? సత్యభామలో ఉండేటటువంటి క్యారెక్టరు నా నైజము రెండు సరిపోతాయి. సో సత్యభామలో ఉండేటటువంటి ఆ డిగ్నిటీ, ఆ ఇంటిగ్రిటీ ఇదంతా నాలో ఉంది పర్సనల్గా, కాబట్టి నేను చక్కగా సూట్ అయ్యాను సత్యభామ క్యారెక్టర్కి అని చెప్పింది ఆవిడ. అంటే సత్యభామ క్యారెక్టర్లో ఏంటి, ఆ బిగువు, బింకము, అలక, కోపము అవన్నీ కలిపినటువంటి క్యారెక్టర్ కదా. సో ఆవిడ అలగటం, సత్యభామ అలగటం, కృష్ణుడు బతిలాడటం, ఆవిడ కాళ్ళ దగ్గర ఉంటే కాళ్ళతో కిరీటం తనటం, అయినా శ్రీకృష్ణుడు ఆవిడ్ని ఇదవటం, మళ్ళీ ఈవిడ అయ్యో నేను మీ తలని నా కాలుతో తన్నానని ఈవిడ ఇది అవ్వటం. సో ఈ ఎలకలు గమ్మత్తైనటువంటి ఆ నైజం సత్యభామకు ఉండేటటువంటి నైజమే నాకు ఉంది, అందుకే బాగా సూట్ అయ్యాను. తర్వాత ఒక రిచ్ ఫేస్ ఉండాలి సత్యభామకి, సో ఆ రిచ్నెస్ నా ఫేస్లో ఉంది అని ఆవిడే చెప్పింది. మరి సో కరెక్ట్గానే చెప్పింది, అందులో తప్పే ఉంది. కరెక్ట్గానే చెప్పింది. ఏమో చిన్న చిన్న వస్తాయండి. ఆవిడేంటంటే కొంచెం యాక్చువల్గా వాళ్ళ ఫాదరు పసుపు వ్యాపారం చేసుకోవటానికి తెనాలి దగ్గర దుగ్గురాలు వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళు. ఓకే. అక్కడ చిన్నపిల్లగా ఉండేటప్పుడు స్కూల్లో డాన్స్ చేయటం అది ఇది చేయించేవాళ్ళు. చేయించేటప్పుడు కొంతమంది అడిగారు, మా ఫంక్షన్స్లో డాన్స్ చేయించండి అది ఇది అని. అలాగే సినిమాల్లో రావటానికి ఆయనకి ఇష్టం లేదు. ఓకే. ఆవిడ కూడా, ఫాదర్ కూడా కాస్త చాలా గట్టాడు. సో ఈ జమున కూడా ఆ విధంగానే ఉండేది. కానీ దుగ్గిరాల హై స్కూల్లో చదువుతూ పెరిగింది ఆ అమ్మాయి. ఆ దుగ్గిరాల హై స్కూల్లో జగ్గయ్య గారేమో టీచర్గా పనిచేశాడు. జగ్గయ్య గారి స్టూడెంట్ జమున అనమాట దుగ్గిరాల్లో. సో దుగ్గిరాల్లో ఉండి ఆయన ఫాదర్ పసుపు వ్యాపారం చేశారు. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. తర్వాత స్కూల్లో జగ్గయ్య గారు జమున చేత చిన్న చిన్న నాటికలు ఆడించాడు. సో ఆ విధంగా జగ్గయ్య గారిని చూసి ఇవి నేర్చుకుందనమాట. ఓకే. తర్వాత గరికపాటి రాజారావు గారు పుట్టిల్ అనేటటువంటి సినిమా తీస్తూ ఆయనే డైరెక్ట్ చేస్తూ ఆయన హీరోగా వేస్తూ ఈ జమున అప్పటికే పెద్దదైంది, నాటకాలు గిటకాలు వేస్తుంది, మంచి పేరు వచ్చింది, డాన్స్ కూడా నేర్చుకుంది, చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఆవిడ్ని తీసుకొచ్చి జమున గారిని తీసుకొచ్చి హీరోయిన్గా పెట్టారనమాట. గరికపాటి రాజారావు గారి ద్వారా జమున గారు సినిమా ఫీల్డ్కి వచ్చారనమాట. ఓకే. అంటే మీరు ఆమె జర్నీ చెప్తున్నారు, ఆమె ఫాదరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, నేను మళ్ళీ ఓపెన్గా అడుగుతున్నా, మీరు కావాలని చెప్పట్లేదేమో, ఏదన్నా చిన్న కాంట్రవర్సీ ఉందనుకొని ఆపుతున్నారేమో. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు జమున గారిని దూరం పెట్టడానికి గల కారణం ఏంటి? ఈవిడికి ఏంటంటే సినిమాలో ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పటికే పెద్ద వయసు ఏం కాదు, సినిమా ఫీల్డ్లో అనుభవం లేదు. అయితే యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే తన పనేదో తను చేసుకుంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వచ్చేటప్పుడు
ఆవిడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఓకే. సో అది పెద్దవాళ్ళకి ఇబ్బందిగా డెఫినెట్గా ఇబ్బంది అనిపించింది. సో వాళ్ళిద్దరూ రామారావు గారు నాగేశ్వరరావు గారు కూడబలుక్కున్నారు. అమ్మాయి లేటుగా వస్తుంది, కనీసం సారీ కూడా చెప్పదు, పైగా ఎంతమంది నాగిరెడ్డి గారు చక్రపాణి గారు మనం ఉన్నా కూడా కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. అటువంటి అమ్మాయి, సో ఆ అమ్మాయికి తెలియాలి అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి తెలియాలి, పెద్దల యందు గౌరవం ఎలా ప్రవర్తించాలనేటటువంటి విషయం తెలియాలి అని చెప్పి ఆవిడని బాయ్కట్ చేశారు. తర్వాత మరొక సినిమాలో ఈవిడ మేకప్ వేసుకుని వెళ్ళేసరికి జయలలిత గారు అక్కడ కూర్చుంది. ఓకే. జయలలిత సినిమాలో యాక్ట్ చేస్తుంది అప్పటికి. వెళ్ళేసరికి ఆవిడేమో ఇంగ్లీష్ నావల్ చదువుకుంటుంది జయలలిత. ఈవిడ్ని చూసి మళ్ళా తల తిప్పుకొని నవలు చదువుకుంటుంది. ఈవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి డైరెక్ట్గా అడిగింది, నేను సీనియర్ని, నేను వస్తే కనీసం నన్ను చూడకుండా నన్ను పలకరించకుండా అసలు గౌరవం అనేది లేదా అది ఇదని ఆవిడ మీద మొక్క మీద తిట్టేసి మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మళ్ళీ మేకప్ రూమ్లోకి వెళ్ళి ఆవిడ్ని కన్విన్స్ చేసి షూటింగ్కి తీసుకొచ్చారు. సో అటువంటి నైజం ఆవిడది. ఎవరు మనం మాట్లాడుకునేటటువంటి కళాభారతి జమున. సో అటువంటి నైజం పెద్దవాళ్ళ మీద ప్రదర్శించేసరికి వీళ్ళకి ఇబ్బంది పుట్టింది. ఒక లెసన్ ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కొన్నాళ్ళు ఆవిడతో సినిమాలు చేయలేదు. అయితే ఆ గ్యాప్లో కూడా జమున గారు హరినాథ్ గారితో పాటు ఎక్కువ సినిమాలు చేశారు, చాలా సినిమాలు చేశారు. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే హరినాథ్ గారికి సినిమా అవకాశాలు కూడా చాలా వరకు రావడానికి జమున గారే కారణం. అవును. ఆ ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ అవ్వడానికి. సో వాళ్ళు పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా సరే ఈ హరినాథ్తోనూ రామకృష్ణతోనూ చాలా సినిమాలు చేసింది ఆవిడ. సో ఏవిఎం వాళ్ళ లేత మనసులు అయితే సూపర్ హిట్ అయింది. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అపాలజీ చెప్పమంటే అపాలజీ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు, నేను అపాలజీ చెప్పను అని భీష్మించు కూర్చుంది. ఇప్పటికే నైజం తెలిసిపోయింది కదా, జమున గారి నైజం తెలిసిపోయింది కదా. సో ఆ విధంగా మళ్ళా నాగిరెడ్డి గారు చక్రపాణి గారు కేబీ రెడ్డి గారు కాంప్రమైజ్ చేసిన తర్వాత అప్పుడు గుండమ్మ కథలో మళ్ళీ కలిసి చేశారు. తర్వాత రామారావు గారు కుల్యపాకావళిలో జమున గారిని బుక్ చేశారు. తర్వాత మామూలే ఇటువంటివి వస్తూ ఉంటాయి. అంటే అంత గొప్ప నటుల మొత్తం ఎంటైర్ ఆ ప్రయాణంలో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటానే ఉంటాయి. గట్టిగా ఆమె నటన విషయానికి వస్తే సార్, చాలా చిన్న వయసు, టీవీలో చూశాను మన మోగ మనుషులు సినిమా, దాంట్లో గోదావరి గట్టుంది, అసలు ఆ పాట కానీ అందులో ఆమె క్యారెక్టర్ కానీ ఎంత బాగా చేసింది అది. తర్వాత మోగ మనుషుల్లో జమున గారి పోర్షన్ అంతా విశ్వనాథ్ గారు చేశారంట. ఓకే. డైరెక్షన్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు సావిత్రి పోర్షన్ అంతా ఆదర్ సుబ్బారావు గారు చేసేవాళ్ళు. ఇది చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, కలుపుగోలు క్యారెక్టర్ కదా. సో ఈ పాటలు తర్వాత ఈ చలాకీగా తిరిగేటటువంటి ఇవన్నీ విశ్వనాథ్ గారు చేశారంట. సో దట్ క్రెడిట్స్ ఆ జమున గారు ఆ పాటలు కానీ ఓషర్గా యాక్ట్ చేయటం కానీ దట్ క్రెడిట్ గోస్ టు విశ్వనాథ్ గారు. అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు స్నానం చేస్తుంటే వీపు తోగుతూ ఉంటుంది, వీపు తోగుతుంటే సరిగ్గా తోమే గౌరే అని అంటాడు. ఏడతోమేది ఈపు ఎకరం అంత ఉంది అంటుంది. కరెక్ట్. గౌరీ పాత్ర. తర్వాత అసలు ఆ గోదావరి గట్టుంది పాటలో ఎంత హుషారుగా యాక్ట్ చేసిందండి. ఆ పాట కూడా ట్యూన్ కూడా చాలా హుషారుగా ఉంటుంది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. థాట్ చూడండి, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు కొమ్మను పెట్టుంది, అంతవరకు బాగానే ఉంది. పెట్ట మనసులో ఏముంది అక్కడ, దట్ ఈస్ పోయిట్రీ. తర్వాత అందులో నాగేశ్వరరావు గారు గోపి క్యారెక్టర్, నాగేశ్వరరావు గారు తన మీద ఇష్టపడటం లేదని తెలుసుకుని ఒక పాట ఉంటుందండి, మాను మాకును కాను అని. అసలు
అంత అంత లైవ్లీగా ఎంటర్టైన్మెంట్గా ఎగురుతూ గంతులేస్తూ పాడినటువంటి జమున ఆ సాంగ్లో ప్యాథర్స్ కూడా ఎంత అద్భుతంగా అవును. యాక్ట్ చేసిందండి. లాస్ట్కి ఆ ముసలి క్యారెక్టర్లోకి వచ్చేస్తుంది అదే పాత్ర మళ్ళీ. అవునవును, అక్కడ కూడా అద్భుతమైన అతను. అమ్మ అద్భుతం. తర్వాత ఆ పాట కూడా మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను, నాకు ఒక మనసున్నది దానికి ఆశలున్నాయి, ప్రమిదను తెచ్చి ఒత్తిని వేసి ఎలిగించేందుకు వెనక ముందులాడేవా అని ఆ జుత్తు విరబోసుకొని ఆ ప్యాథెటిక్ ఆ పాట వస్తూ ఉంటే ఆవిడ పర్ఫార్మెన్స్ అండి అసలు చెంగున లేడీలా ఎగురుతూ ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తుందో ఆ ప్యాథెటిక్ సీన్లో కూడా అంత అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. ఆ జమున ఆ మాను మాకును కాను అనేటటువంటి పాటలో యాక్ట్ చేస్తుంటే చూసిన ప్రేక్షకుడికి అయ్యో పాపం అనిపిస్తుంది. అంటే నాగేశ్వరరావు గారిని అంత ప్రేమిస్తున్నా ఆయనేమి పట్టించుకోడు ఈవిడి గురించి అని అసలు మనకైతే హృదయం ద్రవిస్తుంది. అంత బాగా యాక్ట్ చేసింది. తర్వాత అండి సరే రామానాయుడు గారి శ్రీకృష్ణ తులాభారంలో జమున సత్యభామ వేషం వేసింది. అంతకుముందు సత్యభామగా యశ్వరలక్ష్మి గారు యాక్ట్ చేశారు. సావిత్రి కూడా యాక్ట్ చేసింది. సావిత్రి గారు ఆ సత్యభామలో ఉండేటటువంటి ఆ బింకం అది కనిపించదు. సావిత్రి గారిది సాఫ్ట్ ఫేస్, యశ్వరలక్ష్మి గారిది కొంతవరకు బాగానే ఉండింది. తర్వాత సత్యభామ వేషం వేయాలి, ఆ విగరు కావాలి అని అంటే జమున సత్యభామ వేషం వేసింది. వేషం వేసి అందులో ట్రెడిషనల్గా నాటకంలో వస్తుండేటటువంటి సాంగ్ ఒకటి ఉంది, మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి మీరజాలగలడా అని పాడుతూ జమున యాక్ట్ చేస్తుంటారండి. ఆ దర్పము, ఆ డిగ్నిటీ, ఆ టీవీ అచ్చం సత్యభామ అసలు క్యారెక్టర్ లాగా మూర్తిభవిస్తుంది అనమాట. అదే చెప్పింది, సత్యభామలో ఉండేటటువంటి ఆ టీవీ అది నా నైజంలో ఇంక్లూడ్ అయింది, అందుకే సత్యభామ క్యారెక్టర్ వేస్తే నేను తప్ప ఇంకెవరూ వేయలేరు అలాగా అని ఆవిడే చెప్తూ ఉంది. తర్వాత సత్యభామ మీద షూట్ చేస్తున్నారు కమలాకర్ కామేశ్వర గారు. ఆయన ఏదేమో ట్రాలీ వెనక్కి వెళ్ళి ట్రాలీ ముందుకెళ్ళి ఏదో చేస్తున్నారంట. ఉంటే కామేశ్వరరావు గారిని పిలిచి సార్ ఒక మాట అండి అన్నాను. అంటే ఊరికే ట్రాలీ ముందుకి వెనక్కి వెళితే ఏమి బాగుంటుందండి, నేను ఎడం కాళ్ళతో ఇలా గీస్తుంటానండి, గీస్తుంటే ఈ కాళ్ళ మీద నుంచి ఓపెన్ చేసి టిల్ టైప్ చేసి నా ముఖానికి తీస్తే అప్పుడు మీరజాలగలడా నా యానత నేను పాడుతూ ఉంటే నేను ఎడం కాళ్ళతో గీటు గీసినా కూడా ఆ గీట దాటడు కృష్ణుడు అనేటటువంటి ఇది వస్తుంది కదండి అని అంటే చాలా బాగుందమ్మా నువ్వు చెప్పింది అని కమలాకర్ కామేశ్వరరావు గారు అలాగే తీశారంట షాట్. పైగా ఆయన ఎవరు, ఆయన పౌరాణిక బ్రహ్మ, ఆయనకి ఇంత గొప్ప షాట్, ఇంత షాట్ చెప్పింది. ఎంతసేపు ఇలాగ నడుం చేయబెట్టి ఇట్ట అంటేనే కాదు కదండి, నేను ఎడం కాలుతో ఇలా గీస్తాను, అప్పుడు నా కాలు మీద నుంచి టిల్టప్ చేసి నా ఫేస్ రివీల్ చేసి వెనక్కి వెళితే నా ఫుల్ ఫిగర్ వస్తుంది అని ఆయనకి చెప్పింది. షాట్ మీరు చెప్తుంటేనే ఆ కంపోజింగ్ అదిరిపోతుంది. సో అంత తెలివైంది, మళ్ళా అంత తెలివైంది. ఆ విధంగా అలాగే ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాలు. శ్రీకృష్ణ తులాభారంలో ఉన్నా సార్, అంటే వారు అంటే శ్రీకృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ గారు ఆ కిరీటాన్ని కాలుతో తిన్నప్పుడు కూడా ఫ్యాన్స్ నుంచి ఏదో అప్పట్లో కూడా చాలా పెద్ద అవునవునవును వివాదం అయినట్టు. కానీ పాత్ర తీరది కథ, అది ఎవరేం చేయలేదు. తర్వాత ఏంటంటే ఈవిడ కాలుతో కిరీటం తంతది, కిరీటం తన్నినందుకే ఆడియన్స్ ఒప్పుకోలేదు, మా ఎంటి వాడిని తంతదంటే కాలుతో అది ఇదని.
తర్వాత మళ్ళీ కృష్ణుడు క్యారెక్టర్ రామారావు గారు, నన్ను నా కాలుతో తన్నినందువల్ల నాకు ఇబ్బంది లేదు, నీ కాలు కందిపోయిందేమో అని అంటాడు ఆయన. సో సత్యభామ మీద ఉండేటటువంటి ఆ ప్రేమ అనురాగం, అటు ఒక పక్క రాధ ఉన్నా సరే సత్యభామ అంటే ఈయనకి చాలా అభిమానం. సో ఈ విధంగా ఆవిడ ఎక్స్పీరియన్స్తో ఆ షాట్ చెప్తే ఆయన చాలా చక్కగా యాక్సెప్ట్ చేసి అలాగే షాట్ తీశాడు కమలాకర్ కామేశ్వరరావు గారు. తర్వాత అండి జమున పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలి అంటే పండంటి కాపురం. కరెక్ట్ సార్. రాణి మాలిని క్యారెక్టర్. రాణి మాలినీదేవి క్యారెక్టర్. రాణి మాలినీదేవి క్యారెక్టర్కి భానుమతిని బుక్ చేసి కొన్ని కారణాల వల్ల తీసేసి జమున పెట్టారు. జమున పెడితే ఈవిడ కరెక్ట్గా సూట్ అయింది ఆ క్యారెక్టర్కి. తర్వాత గుంపడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందువల్ల నలుగురు అన్నదమ్ముల మీద వీళ్ళు కక్ష తీర్చుకుంటుంది ఈవిడ. కక్ష తీర్చుకున్న తర్వాత అందులో ఒక పాట ఉంటుందండి, మనసా కవ్వించకే నన్నిలా, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది. మనసా కవ్వించకే నన్నిలా గెలిచానని నవ్వనా ఏడ్వనా అని సుశీల్ బ్యాక్గ్రౌండ్లో పాడుతూ ఉంటుంది. ఈవిడ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకునే విషయంలో నేను గెలిచాను, బట్ నా జీవితం చాలా ప్యాథటిక్ అయిపోయింది. సో నేను గెలిచానా ఓడిపోయానా? ఇప్పుడు మహాభారతంలో ధర్మరాజు భార్యని ఓడిపోతాడు కదా, ప్యాకెట్లో ఓడిపోతాడు కదా, అప్పుడు అడుగుద్ది తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అని. అంటే తనను తాను ఓడిపోతే నన్ను ఓడిపోవటానికి ఆయనకి అధికారం లేదు. అయితే ముందు నన్నే ఓడిపోయిన తర్వాత తను ఓడిపోయాలనేటటువంటి దాంట్లో అలాగా గెలిచానని నవ్వనా ఏడవనా అని గోపి రాశాడు. చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ పాటలో ఆవిడ ఫీలింగ్స్ చలాకీగా ఎంత గొప్పగా యాక్ట్ చేస్తుందో ఆ ప్యాథటిక్ సీన్స్లో కూడా అంత బాగా యాక్ట్ చేస్తారు. ఆ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంటుంది సార్. చాలా డెప్త్ ఉంటుంది క్యారెక్టర్. బాగుంటుంది, ప్రేమ ఉంటుంది, మళ్ళీ తన జీవితం ఇలా అయిపోయిందన్న బాధ ఉంటుంది, అన్నీ చాలా మిక్స్డ్ ఎమోషన్స్. అండ్ ఆ కాస్ట్యూమ్స్ కూడా ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ గెస్చర్, ఆ డిగ్నిటీ అదంతా మెయింటైన్ చేస్తూ ఆమెకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అది బ్రహ్మాండంగా సరిపోయింది. అదే భానుమతి గారు వేస్తే ఒక భానుమతి గారే కనిపించే, మిగతా వాళ్ళు కనిపించకుండా పోయేవాళ్ళేమో, అది వేరే విషయం. ఆమె మహాను, ఆమె ఇంకా ఆమె చిన్న ఆమె. సో ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది అయితే రాణి మాలినీదేవి. అయితే ఒక చిన్న డౌట్ సార్, నాకు తెలిసి ఆ దశాబ్దం పాటు సావిత్రి గారితో పాటు పోటీగా అంతే స్థాయిలో నిలబడిన స్టారు జమున గారు. అవును. అయితే వారిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? అంటే యుగో కానీ లేకుంటే ఎవరు? సావిత్రి గారి మధ్య, జమున గారి మధ్య. సావిత్రి గారు జమున గారి మధ్య వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క సినిమాలో వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. అప్పుడు నువ్వు బాగా నటిస్తావా నేను బాగా నటిస్తానా అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. సావిత్రి గారు కన్నా ఆ స్పిరిట్ ఈవిడికి ఎక్కువ. సో అలాగ నటిస్తూ మొత్తానికి వాళ్ళిద్దరూ బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే. ఎప్పుడైతే సావిత్రి గారు ఆర్థికంగా కొంచెం చితికిపోయారో అప్పుడు జమున ఆవిడ దగ్గరికి వచ్చి ఆమె క్షమశాసాలు చూస్తూ, అక్క ఇవన్నీ జాగ్రత్తగా ఉండక్క అది ఇది అని చెప్పి అండగా ఉన్నారు. అండగా ఉన్నది. తర్వాత ఇటువంటి మహానటి ఇలాగ అయిపోతుంది అనేటటువంటి దిగులుతో చాలా బాధపడింది జమున గారు సావిత్రి విషయంలో. సో సావిత్రి ఇంటికి వెళుతూ ఆవిడ క్షమాశాలు చూస్తూ, సో వాళ్ళిద్దరూ బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచి స్నేహితులు అయ్యారు. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పోటీతత్వం లేదా ఆ టీవీ ఇవి మాత్రమే కాకుండా జమున గారిలో ఆ ప్రేమ కానీ ఉంది. చాలా అభిమానం, చాలా ప్రేమ సావిత్రి అంటే జమున గారికి. సో వాళ్ళ రేప మాత్రం చాలా బాగా ఉండేది.
తర్వాత మనం జమున గారు చేసినటువంటి క్యారెక్టర్స్ ఆ వైభవ్ గురించి మాట్లాడుకుంటున్నాగా. సార్ తర్వాత మోగ మనసుల సినిమాలో నాగేశ్వరరావు గారు గౌరే గౌరే అని అంటాడు అని పాట పాడతాడు. నాగేశ్వరరావు గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఆట పట్టిస్తూ అవును అని పాడుతాడు. అప్పుడు ఆ పాటలో ఈవిడ పాడటం, ఈవిడ డ్యాన్సు, నాగేశ్వరరావు గారి ప్రశ్నలు, ఈవిడ సమాధానాలు చెప్పటం చాలా లైవ్లీగా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. గారిది, అలా కాదు, గారిది. జమున గారు నాగేశ్వరరావు గారు ఎన్ని సినిమాల్లో పేరుగా చేశారు, అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి. సార్ తర్వాత మీకు తెలుసుకోలేదు, జమున గారి పక్కన యాక్ట్ చేయాలని ఒక ఆయన సినిమా తీసి రాజా సీతారాం అని ఆయన బొబ్బిలి యుద్ధం అని సినిమా తీశాడు. బొబ్బిలి యుద్ధం అని సినిమా తీసి సొంత డబ్బులు పెట్టి బొబ్బిలి యుద్ధం అని సినిమా తీసి ఆవిడ పక్కన నటించి ఆవిడతో డ్యూయెట్ పాడాలనేటటువంటి కోరికతో సినిమా తీశాడు. ఆయన పేరు రాజా సీతారాం. ఫ్యాన్. అంత మక్కువ. తర్వాత నేను శ్రీకాకుళం జిల్లాలో చిన్నప్పుడు బలిజిపేట దగ్గర చిలకలపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉందండి. ఆ గ్రామం, ఆ ఏరియాలో వెలందొరలు ఎక్కువ ఉంటారు. అక్కడ ఒక వెలందొర జమున సినిమాలు చూసి జమున్ని ప్రేమించి జముని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలని జముని కలవరించి పిచ్చాడైపోయాడు. అలాగా జమున మీద మోసపడ్డ వాళ్ళు కూడా చాలామంది డెఫినెట్గా ఉండే ఉంటారు. ఆవిడ ఇంటర్వ్యూలోకి అదే చెప్తుంది, మోసపడ్డ వాళ్ళు ఉంటారు, మరి నా అందానికి మోసపడకుండా ఉంటారా అని కూడా సగర్వంగా చెప్తుంది ఆవిడ. నిజంగా అందగత్తె. తర్వాత అండి ఒకసారి రవీంద్ర భారతికి రేలంగి నరసింహరావు గారితో కలిసి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ జమున గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం అన్నమాట. సో మేము వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతలోకి జమున గారు నెమ్మదిగా ప్రవేశించారు. ఒకడు చూసి చందమామ వచ్చింది అన్నాడు జమున గారిని చూసి. ఆ విధంగా ఆ ప్రేక్షకుల్లో అటువంటి అద్భుతమైనటువంటి ముద్ర వేసింది. అటు పేతాశ్రీని కానీ, ఇటు ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ, పాటలో డ్యాన్సులు వేయటం కానీ చాలా అద్భుతంగా, నిజంగా కళాభారతి అనిపించింది. అండ్ ఓన్లీ ఈ సినిమాలు, ఈ స్టార్డమ్ ఇవి పక్కన పెడితే సార్, జీవితాన్ని కూడా అంతే జాగ్రత్తగా ఒక పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. అవును, చక్కగా సినిమా ఫీల్డ్లో కాకుండా ఒక బయట వ్యక్తిని పెళ్లి చేసుకుని, ప్రొఫెసర్ అంట ఆయన బాగా చదువుకున్నవాడు, ప్రొఫెసరు, ఆయన పెళ్లి చేసుకుని సంసార పక్షంగా కూడా ఒక మంచి జీవితం జీవించింది ఆవిడ. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అంటే జమున గారు అంటే చాలా మందికి ఒక స్టార్ హీరోయిన్, గొప్ప నటి, ఇవి మాత్రమే తెలుస్తాయి. నటిగా, డాన్సర్గా, ఒక సంసార పక్షంగా ఉండేటటువంటి ఒక అమ్మాయిగా, అన్ని విధాలుగా ఆవిడ. తర్వాత తన డిగ్నిటీ అవన్నీ ఎక్కడ కోల్పోకుండా, తన పర్సనాలిటీకి దెబ్బ రాకుండా ఒక సమాజంలో ఒక మంచి జీవితం జీవించి చక్కగా ఒక కొంతమందికి ఆదర్శమైందని చెప్పుకోవాలి. ఒక పరిపూర్ణమైన జీవితం జీవించింది. గ్రేట్ యాక్టర్స్, గ్రేట్ స్టార్. సో జమున గారి గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.